రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రోజుల్లో ప్రభాస్ స్టార్డమ్ ని ఎవరు బీట్ చేయలేరు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వీళ్ళెవ్వరు కూడా బీట్ చేయలేరు. అంతేకాదు అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దళపతి, జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఎవ్వరు కూడా ప్రభాస్ స్టార్డమ్ ని బీట్ చేయలేకపోతున్నారు. గ్లోబల్ ఐకాన్ షారుఖ్ ఖాన్ కంటే ప్రభాస్ స్టార్డమ్ ఎందుకు గొప్పది? ఎస్ఎస్ రాజమౌళి వల్ల ప్రభాస్కి ఈ సూపర్ స్టార్డమ్ వచ్చింది అని మీరు చెప్పవచ్చు. కానీ నేను దీన్ని నమ్మను. ఎందుకంటే ఎస్ఎస్ రాజమౌళి వల్ల జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి వారు ఇద్దరు కలిసి వరల్డ్ వైడ్ గా పరిచయం అయ్యారు. కానీ వీళ్ళిద్దరి స్టార్డమ్ ప్రభాస్ లాగా ఎందుకు లేదు? అయితే ఈ వీడియోలో ప్రభాస్ సూపర్ స్టార్డమ్ వెనుక ఉన్న రహస్యాలు ఏమిటో తెలుసుకుందాం. దానికంటే ముందు మీలో ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియోని చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2015 ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి మూవీ ద్వారా ప్రపంచ స్థాయిలో రికార్డు కొట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. మరియు అప్పుడే పాన్ ఇండియా అనే పదం వచ్చింది. హిందీలో కేవలం బాహుబలి ఒక్కటే రిలీజ్ కాలేదు. బాహుబలి కంటే ముందు చాలా సినిమాలు హిందీలో రిలీజ్ అయ్యాయి. కానీ బాహుబలి క్రియేట్ చేసిన ఇంపాక్ట్, మ్యాజిక్ అనేది మిగతా సినిమాలు క్రియేట్ చేయలేకపోయాయి. ఒకవేళ ఇలా ఒక్కసారి జరిగితే అందరూ కూడా దాన్ని వన్ టైం వండర్ అని మర్చిపోయేవారు. కానీ బాహుబలి 2తో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది, కానీ భారీ లెవెల్లో. బాహుబలి సిరీస్ ని కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం ఎంజాయ్ చేసింది. ఎస్ఎస్ రాజమౌళి యొక్క బాహుబలి ద్వారా ప్రభాస్ కి కేవలం డబ్బు, పేరు, పలుకుబడి మాత్రమే లభించాయి అంటే అది తప్పు. అతనికి రెస్పెక్ట్ కూడా ఈ మూవీతో దొరికింది. బాహుబలి సిరీస్ తర్వాత వీళ్ళిద్దరి సినిమా పైన అందరి దృష్టి పడింది. వీళ్ళ ద్వారా వచ్చే మూవీస్ మీద ప్రజల్లో ఎక్కువ ఆశలు పుట్టాయి. ఎందుకంటే ఆడియన్స్ కి వీళ్ళ సినిమాల వల్ల ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉంటుంది. బాహుబలి మూవీ కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లభించకపోయినా దానికంటే తక్కువ మాత్రం అస్సలు వద్దు అని భావించారు. అయితే ఇక్కడ ప్రభాస్ అదృష్టం అనుకోవాలి లేదా అతని రాత అనుకోవాలి. నెక్స్ట్ మూవీ బాహుబలి లాగా హై బడ్జెట్ తో రెడీ అయింది. బాహుబలి మూవీ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి సాహోపై ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. మరోసారి బాక్సాఫీస్ రికార్డుని బద్దలు కొట్టబోతున్నాడు అని అందరూ భావించారు. కానీ సాహో మూవీలో ఎగ్జిబిషన్ కొంచెం తక్కువ అయింది. దాని వల్ల రిజల్ట్స్ అనేవి బోల్తా కొట్టాయి. బాహుబలి మూవీ తర్వాత మిగతా యాక్టర్స్ కంటే ఎక్కడ డిఫరెంట్ గా ఉన్నాడంటే అది కేవలం మూవీస్ యొక్క బడ్జెట్ విషయంలో మాత్రమే. ఉదాహరణకి ఐపీఎల్ యాక్షన్ జరుగుతుంది అనుకోండి, విరాట్ కోహ్లీ కోసం అందరూ బీట్ చేస్తున్నారు. అయితే అందులో ఒకరికి క్రికెట్ పైన సగం నాలెడ్జ్ ఉంది, కానీ విరాట్ కోహ్లీ ఆట గురించి కొంచెం కూడా తెలియదు. అప్పుడు విరాట్ కోహ్లీ బీట్ 30 కోట్ల నుంచి 40 కోట్లకు చేరుతుంది. అప్పుడు అక్కడ ఉన్న అనౌన్సర్ ఐపీఎల్ హిస్టరీలోనే ఇప్పటి వరకు ఇది హైయెస్ట్ బీట్ అని అనౌన్స్ చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి మనసులో విరాట్ కోహ్లీని ఇన్ని కోట్లు వేసి కొంటున్నారు కాబట్టి అతనిలో ఏదో ప్రత్యేకత ఉంది అని భావిస్తారు. అందుకని మిగతా ప్లేయర్స్ కంటే ఇతనికి ఎక్కువ బీట్ చేస్తున్నారు అని అనుకుంటాడు. అదే విధంగా ప్రభాస్ ఏ సినిమాలు అయితే చేస్తున్నాడో అవి నార్మల్ బడ్జెట్ సినిమాలు కావు. ఆ మూవీస్ యొక్క మార్కెటింగ్ లో కూడా అవి హై బడ్జెట్ మూవీ అని ప్రమోట్ చేశారు. దాంతో పాటు ఇప్పటి వరకు మీరు ఈ మూవీలో చూసిన మ్యాటర్ ఇంకెక్కడ చూడలేరు అని ఎక్కువగా ప్రమోట్ చేశారు. ఉదాహరణకి 5000 సంవత్సరాల క్రితం సూర్యుడు మరియు చంద్రుడు ఒక దగ్గర కనిపించారు, మళ్ళీ ఇప్పుడు కనిపించబోతున్నారు అని అంటే అందరూ ఎగబడి చూస్తారు. ఎందుకంటే ఇవి రోజు జరిగే సంఘటనలు అయితే కాదు. అందుకని మీకు కూడా ఈ విషయాన్ని చూడడానికి ఆసక్తి పెరుగుతుంది. మీరు దానికోసం 3 నెలలైనా 3 సంవత్సరాలైనా ఎదురు చూస్తారు. అదే విధంగా ప్రభాస్ సినిమాలు కూడా ఇదే కోవలో తెరకెక్కించారు. వాటి బడ్జెట్ మరియు ప్రమోటింగ్ ఫ్యాక్టర్ చూసి మీరు దాన్ని ఎలాగైనా చూడాలి అని అనుకుంటారు. ఇలాంటి బిగ్ బడ్జెట్ మూవీస్, పెద్ద స్కేల్ ఉన్న సినిమాలు ఎక్కువగా నిర్మించబడవు. కాబట్టి ప్రభాస్ సినిమాలు బిగ్ బడ్జెట్ తో, మాసివ్ స్కేల్ తో, అలాగే ఎప్పుడు చూడని విధంగా ఎక్స్పీరియన్స్ తో అయ్యే విధంగా మూవీస్ వస్తున్నాయి. ఈ 3 ఫ్యాక్టర్స్ ప్రభాస్ యొక్క ఆరాని వేరే లెవెల్లో పెంచేశాయి. ఇది కేవలం చెప్పడానికే కాదు, ప్రభాస్ ఆల్రెడీ లార్జెస్ట్ ఆరా అని నిరూపించబడింది. ఎందుకంటే ఎవరి సినిమా కూడా మొదటి రోజే 100 కోట్లు దాటి కలెక్ట్ చేయలేవు. బాహుబలి 2 కంటే ముందు ఈ విషయం ఎగ్జిట్ కాదు. బాహుబలి తర్వాత ప్రభాస్ ప్రతి సినిమా 100 కోట్ల కంటే ఎక్కువ సంపాదించాయి. చాలా పెద్ద పెద్ద మూవీస్ 100 కోట్లు దాటాలని అనుకుంటాయి, కానీ అవి నడిచిన జీవిత కాలంలో 100 కోట్లను దాటలేకపోతాయి. అదే ప్రభాస్ విషయానికి వస్తే ఈ 100 కోట్లు కేవలం మొదటి రోజే వచ్చేస్తుంది. ప్రభాస్ యొక్క మొదటి రోజు కలెక్షన్ అతని
అతన్ని వేరే లెవెల్లో తీసుకెళ్తాయి. బాహుబలి సిరీస్ ద్వారా వచ్చిన పేరుని ప్రభాస్ చాలా బాగా మెయింటైన్ చేశాడు. ముందు ముందు కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. ఎందుకంటే ఏదైనా ఒక పనిని అందరూ చేయగలిగితే, సాధించగలిగితే దాని యొక్క విలువ ఉండదు. కానీ ఎవరు చెయ్యని విధంగా చేసి అందరికంటే ఎక్కువ సాధించగలిగితే అతని విలువ వేరుగా ఉంటుంది. అదే విధంగా ఎస్ఎస్ రాజమౌళి యొక్క సినిమాలు మిగతా దర్శకుల సినిమాల కంటే వేరుగా ఉంటాయి. అతనిలాగా వేరే వాళ్ళు సినిమాలు తీయలేరు. అదే విధంగా ప్రభాస్ కూడా తన సినిమాలు సెలెక్షన్ లో అందరికంటే వేరే విధంగా ఉంటాడు. ఇలాంటి సినిమాలు రెగ్యులర్ గా చూడడానికి దొరకవు. అయితే షారుఖ్ ఖాన్ వర్సెస్ రెబల్ స్టార్ల కంపారిజన్ లో ఎలాంటి డౌట్ లేకుండా షారుఖ్ ఖాన్ ఒక గ్లోబల్ స్టార్ అని చెప్పవచ్చు. ప్రభాస్ కంటే షారుఖ్ ఖాన్ ని గ్లోబల్ వైస్ లో ఎక్కువగా గుర్తిస్తారు. కానీ షారుఖ్ ఖాన్ కంటే ప్రభాస్ బాక్సాఫీస్ చాలా పెద్దది. ఇది నేను వీరిద్దరి ఫ్లాప్ మూవీస్ యొక్క కలెక్షన్ల బట్టి చెప్తున్నాను. రిలీజ్ అయిన రోజు లేదా వీకెండ్ రోజు అది తన కంటెంట్ ని బట్టి ఆ మూవీ సంపాదిస్తుంది. మిగతా రోజులు ఆ మూవీ యొక్క కంటెంట్ ని మూవీని నడిపిస్తుంది. బాక్సాఫీస్ కలెక్షన్ ఆధారంగానే ఒక స్టార్ యొక్క స్టార్డమ్ ని లెక్క వేస్తారు. అయితే ఈ విధంగా చూస్తే ప్రభాస్ యొక్క స్టార్డమ్ షారుఖ్ ఖాన్ కంటే పెద్దది. ఒకవేళ ఈ విషయాన్ని మనం మరొక పద్ధతిలో చూస్తే షారుఖ్ ఖాన్ స్టార్డమ్ ప్రభాస్ కంటే పెద్దది. అయితే ఎందుకని అతని ఇండియన్ బడ్జెట్ మూవీస్ హైయెస్ట్ కలెక్షన్ మూవీస్ లిస్ట్ లో లేదు? ఒకవేళ షారుఖ్ ఖాన్ ప్రభాస్ కంటే స్టార్డమ్ కలిగి ఉంటే కల్కి 2898 ADలో అతనితో తీసేవారు. అదే విధంగా త్రిబుల్ ఆర్ మూవీ తీసిన తర్వాత రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ల స్టార్డమ్ ప్రభాస్ కంటే ఎందుకు ఎక్కువ లేదు? అయితే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల మూవీస్ లను ప్రభాస్ మూవీస్ లను ప్రమోట్ చేసిన విధంగా ప్రమోట్ చేయడం లేదు. ప్రభాస్ మూవీని హై బడ్జెట్ మూవీస్ మరియు మంచి కంటెంట్ ఉన్న మూవీస్ గా ప్రమోట్ చేస్తారు. ఈ విధంగా వీళ్ళిద్దరి మూవీస్ లను ప్రమోట్ చేయడం లేదు. అంతేకాదు వచ్చే రోజుల్లో ఎస్ఎస్ రాజమౌళి ఎంతో మంది యాక్టర్స్ తో పనిచేసినా కూడా ప్రభాస్ లాగా ఎవరిని తయారు చేయలేరు. ఎందుకంటే ప్రభాస్ తో ఏదైతే జరిగిందో అది కేవలం ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎలాగంటే యూట్యూబ్ లో ఎంతో మంది యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళందరి సబ్స్క్రైబర్స్ భువన్ బామ్ కంటే ఎక్కువగా ఉంటారు. అయినప్పటికీ అందరూ కూడా భువన్ బామ్ ని యూట్యూబ్ స్టార్ గా గుర్తిస్తారు. ఎందుకంటే మొదటగా ఎవరైతే స్టార్ అవుతారో అతనే కొనసాగుతారు. అతన్ని ఇప్పటికీ కూడా అందరూ రెస్పెక్ట్ చేస్తారు మరియు ఓజీ యూట్యూబర్ గా కింగ్ గా పిలుస్తారు. అయితే ప్రభాస్ యొక్క సూపర్ స్టార్డమ్ వెనకాల మరొక రీజన్ ఉంది. అది ప్రభాస్ యొక్క హంబల్నెస్. మీరు ప్రభాస్ యొక్క ఏ ఇంటర్వ్యూ అయినా ఏ పబ్లిక్ మీట్ అయినా చూస్తే మీకు సింపుల్ గా అర్థమవుతుంది ప్రభాస్ ఎంత సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతాడో. తను పెద్ద స్టార్ అని ఎప్పుడు కూడా బాలీవుడ్ ఖాన్స్ లాగా చూపించుకోడు. నేనేదో సాధించాను, నేను చాలా పెద్ద స్టార్ ని అని ఎప్పుడు అనుకోడు. అతను చూపించుకోడు కూడా. తను ఏ స్థాయిలో ఉన్నా తన అభిమానులను ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. ప్రభాసే కాదు, మన టాలీవుడ్ స్టార్లందరూ కూడా ఎంతో హంబుల్ గా అభిమానులతో ప్రేమగా ఉంటారు. వాటి వల్లే అందరూ కూడా టాలీవుడ్ స్టార్లను ప్రేమిస్తారు. టాలీవుడ్ స్టార్లకి అభిమానులు కాదు, భక్తులు ఉంటారు. ప్రభాస్ మూవీస్ లను ఎంతమంది హేట్ చేసినా, ట్రోల్ చేసినా కానీ ప్రభాస్ ని వ్యక్తిగతంగా ఎవరు కూడా ద్వేషించరు. ఎందుకంటే ప్రభాస్ అందరితో మంచిగా ఉంటాడు. ప్రభాస్ ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలో ఇరుక్కోలేడు మరియు కాంట్రవర్సీ అయ్యేలా మాట్లాడాడు. ఎక్కడ కూడా ఓవర్ గా షో చేయడు. అదే విధంగా బాలీవుడ్ స్టార్లను చూస్తే వాళ్ళు అతిగా షో అప్ చేస్తారు. ఫ్యాన్స్ తో చాలా రూడ్ గా బిహేవ్ చేస్తారు. ఎక్కువగా వెస్టర్న్ సంప్రదాయాన్ని ఫాలో అవుతారు. కానీ మన వాళ్ళు వాటికి చాలా దూరంగా ఉంటారు. ఈ వీడియోలో చెప్పిన కారణాల వల్ల ప్రభాస్ కి స్టార్డమ్ రావడం కాదు, సూపర్ స్టార్డమ్ వచ్చిందని అర్థమవుతుంది. అయితే ఇది నా అభిప్రాయం మాత్రమే. ప్రభాస్ ఇంత పెద్ద స్టార్డమ్ ని ఎలా సంపాదించాడు, అసలు దానికి కారణం ఏమిటో కింద కామెంట్ చేయండి. అదే విధంగా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.